అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ వన్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. వ్యూవర్స్ అయితే ఎక్కువ రావట్లేదు. నేను వీడియోస్ కూడా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఒక లైక్ చేయటం వల్ల వ్యూవర్స్ అయితే వస్తది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మా వారైతే ఇది మీషోలో ఆర్డర్ చేసిండు తను. అన్ని పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చు అనేది తీసుకొనొస్తే అది ఎలా ఉందని చూస్తే అన్నీ చిన్న చిన్నగా ఉన్నవి. ఇక విక్కీ మొత్తం లాక్కొని ఆయన ఆడుకునే బొమ్మ అనుకోని మొత్తం తీసేసి లాక్కుంటుండు. ఒక్కొక్క బౌల్ లాగా ఉంది కానీ అవి గాజు లాగా లేవు, స్టీల్ లాగా ఉన్నవి. ఇంకా తనైతే మొత్తం ఆడుకోవటానికి అని ఆడుకుంటుండు. నేను 2 డేస్ వరకు కూడా చూడలేదు అసలుకి. అంటే కంఫర్టబుల్గా లేదు ఇది చూడటానికి కూడా. సరేలే తీసుకుండగా దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది అనుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. విక్కీ అయినా ఆడుకోవటానికైనా యూజ్ అవుతుందిలే అనుకొని మా హస్బెండ్ అంటుంటే లేదు అంతగానం తీసుకొని వచ్చి మనం పెట్టుకోకపోతే ఎలా అనేసి నేనైతే ఇంకా పోపు గింజలు అయితే అన్నీ వేసాను. మొత్తానికైతే ఇంకా ఇంట్లో చిన్న చిన్న సామాన్లు సర్దుకోవటానికైతే ఇది పెట్టుకొని ఇంకా మా బుజ్జి తల్లి అయితే పడుకుంది. ఇంకా లేవలేదు. తను లేచేసరికి ఇంక మేమైతే వంట ప్రిపేర్ చేసుకొని ఈరోజుగా మా హస్బెండ్ బర్త్డే అనేసి నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలి కదా, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు లేరు కదా, తప్పదు. ఇంకా బుజ్జమ్మది 45 డేస్ ఇంజెక్షన్ కూడా కాలేదు. ఆ ఇంజెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళారు. ఇంట్లో సరుకులు అయితే చాలా వరకు అయితే లేవు. ఇంకా తను ఒక్కడే వెళ్ళిండు విక్కీని తీసుకొని వెళ్ళేసరికి. నేను అయితే వెళ్ళలేదు. ఇంకా బుజ్జిని తీసుకొని ఎలా వెళ్ళాలనేది ఇంకా మా వారిని పంపించేసి ఇంట్లో సామాన్ వరకే తీసుకున్న. సేమియా అయితే చాలా డేస్ నుంచి నేను ఈ సేమియా అడుగుతున్నాను. చిన్న సేమియా తినాలని నాకు మస్తు ఉండే. ఎప్పుడు కూడా నేను చేయలేదు అది. అవి తీసుకొని వచ్చిండు. ఇంకా విక్కీ ఆ సామాన్ల దగ్గరనే ఉండేసి మొత్తం లాక్కుంటున్నాడు. ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనమైతే వర్క్ ఎన్ని మంత్స్ తర్వాత చేసుకోవచ్చు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే ఒక 3 మంత్స్ అయినా రెస్ట్ తీసుకోవాలి. సిజేరియన్ అయిన వాళ్ళైతే ఒక 6 మంత్స్ అయినా అంటారు. కానీ ఈ టైంలో అయితే నేనైతే ఇంకా 1.5 మంత్ తర్వాతనే వర్క్ చేసుకుంటున్నా కదా. సో ఇంకా మిల్క్ అయితే బేబీకి అయితే బాగా రావాలంటే మనము కర్రీస్తో పాటు అన్నీ తినాలండి. ఏది పథ్యం అనేది ఏముండదు. డాక్టర్ చెప్పింది ఏంటంటే ఏది పథ్యం వాడొద్దు అని అయితే చెప్పారు. ఎందుకంటే మనం పథ్యం వాడితే వాళ్ళకి ప్రోటీన్ లాగా గట్టిగా ఇమ్యూనిటీ పవర్ అయితే రాదు బేబీస్కి. సో పథ్యాలు అని అవన్నీ మానేయాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉన్నారో కాకపోతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొంచెం లిమిట్లో తీసుకోవాలి. ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసేసాను. బగారా రైస్ వేసేసుకొని ఇక కేక్ కట్ చేపిద్దామని అయితే మా హస్బెండ్కి కేక్ తెప్పించేసి ఇంక చిన్నగా మా ఇంట్లో మేమిద్దరమే కాబట్టి ఇంకా పక్కన మా పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని మా అల్లుడు ఇంకా వచ్చిర్రు. కేక్ కట్ చేపించిన. మా విక్కీ సంబరం కాదు ఎట్లా కట్ చేస్తుండే. ఏ బర్త్డే అయినా కానీ అదైనానే కట్ చేస్తారు ఎవరిదైనా. మా చిటి తల్లి అయితే లేవలేదు, పడుకుంది. ఇంకా పడుకున్న పాపని ఎందుకు లేపాలనేసి అయితే ఇంకా మేము ముగ్గురమే కట్ చేసుకొని తనకి పెట్టేశాను. ఇంకా మా వారైతే అసలు వద్దని అన్నాడు. ఎందుకులే ఈ టైంలో కేక్ కటింగ్లు అని చెప్తే నా హ్యాపీనెస్ కోసం అని అయితే ఇంకా కొంచెం చిన్నగా స్మాల్ కేక్ కట్ చేసి విక్కీ అయితే వాళ్ళ డాడీకి అస్సలు పెట్టట్లేదు, ఆయననే తింటుండు. ఇంకా నా వరకు అయితే మా హస్బెండ్కి తెలియకోకుండా అయితే నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను. అది ఏదో పరిశాన్ అయిపోతుండే, ఏంటిదబ్బా నాకు తెలియకోకుండా తీసుకున్నావు అని అడుగుతుంటే నీకు తెలియదులే తీసేసి చూసుకుంటే చిన్న ఫోటో ఫ్రేమ్ అండి. అవి కూడా మా విక్కీవి మా చిట్టి తల్లి ఫొటోస్ అన్నీ స్వీట్ మెమొరీగా ఉండాలనేసి మా హస్బెండ్కి అయితే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. ఓకేనా, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.